సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో సరస్వతి పార్క్ రావు ఆటోమొబైల్ ఎదురుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం విశాఖ సిటీ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పారావు గారు, సెక్రటరీ రాంబాబు గారు యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే వృద్ధులకు చీరల పంపిణీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎర్రంనాయుడు గారు సిఏ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క రక్తదాన శిబిరంలో యూత్ అంతా కూడా, మహేష్ యూత్ అంతా కూడా పాల్గొని ఈ యొక్క ప్రాణదాతలు కావడానికి వారి యొక్క అడుగు ముందుకు వేసి ప్రాణదాతలు అవుతున్నారు. అలాగే మహేష్ బాబు పిలుపు మేరకు ఈ రోజు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రాణదాతలు అయ్యారు. అలాగే మహేష్ బాబు గారు ఇప్పటి వరకు 4500 చిన్నారుల పేద పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి వారి కుటుంబాల్లో ఆశాజ్యోతిగా నిలబడిన మహేష్ బాబు గారి యొక్క మానవత్వము నిలబెట్టిన రూపము సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అభిమానులుగా మేము ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. అందరి హీరోల్లాగా కాకుండా విరగబడండి, బాల్ వేసుకుని ఎగరండి అని చెప్పుకుంటున్న మహేష్ బాబు గారి యొక్క పిలిపే సేవా కార్యక్రమం పిలుపు. సితార కూడా గతంలో కూడా చాలా ఫౌండేషన్ కి ఆవిడ చేస్తున్న వాళ్ళకు కూడా ఫౌండేషన్ కి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంగా అతడు సినిమాని రిలీజ్ చేసిన ఆ యొక్క రిలీజ్ ద్వారా వచ్చిన టికెట్ల డబ్బులను కూడా మహేష్ ఫౌండేషన్ అంటే విద్యా కానుకలకు కానీ, చిన్నపిల్లల ఆపరేషన్లు కానీ ఇలాంటివి వాడబడింది అని చెప్పి అభిమానులకి పిలిపివ్వడంతో ఈ రోజు రిలీజ్ అయిన 4 షోలు హౌస్ఫుల్ తో రికార్డు బద్దలయ్యే స్థాయికి జరుగుతుంది విశాఖపట్నం అంతా కూడా. దీనంతటికీ కారణము సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ ప్రముఖులందరూ సమక్షంగా బ్లడ్ దానం జరిగినది. వృద్ధులకు చీరల పంపిణీ జరుగుతున్నది. అలాగే భారీ కేక్ కటింగ్ జరుగుతున్నది. ఇలాగే 4500 మంది చిన్నారులకు ప్రాణాలు పోసిన మా మహేష్ బాబు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో పాటు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తెలుసు. ప్రిన్స్ మహేష్ బాబు 50వ బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సరస్వతి పార్క్ ఆవరణలో కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ విశాఖపట్నం వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఈ బర్త్డే విశేషాలు ఫంక్షన్ జరుపుతున్నారు. దయచేసి ఈ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడ గొప్పగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ జరుగుతుంది వెనుకవైపు. అలాగే వృద్ధులకి మహిళలకు ముఖ్యంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ అభిమానులందరి సమక్షంలో కేక్ కటింగ్ కూడా ప్రోగ్రామ్ ఉంది. దయచేసి మహేష్ బాబు ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆశీస్సులు మహేష్ బాబుకు ఉండాలని కోరుకుంటూ విశాఖపట్నంలో కృష్ణమహేష్ అభిమానులు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా నిలబడి అన్ని కార్యక్రమాలు ముందుండి జరిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాబు హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే బాబులకే బాబు మహేష్ బాబు. బాబులకే బాబు మహేష్ బాబు. బాబులకే బాబు మహేష్ బాబు. జై బాబు మహేష్ బాబు. జై బాబు మహేష్ బాబు. జై బాబు మహేష్ బాబు. జై బాబు. ఆయన చేసే మంచి పనులే ఆయన ముందుకు నడిపిస్తాయి. ఆ పిల్లవాడు నాకు కొడుకు లాంటి వాడు. కృష్ణ గారి కొడుకు అని చెప్పి ఆయన సినీ ఫీల్డ్ లోకి రాలేదు. ఆ అబ్బాయి ప్యాషన్ తోటి వచ్చారు. ప్యాషన్ తోటి హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు. ప్యాషన్ తోటి విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు. దయచేసి మహేష్ బాబు కార్యకర్తల కింద మనం అందరం కూడా ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క పార్ట్, ఇప్పుడు ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఒక ఎల్లమ్మ తోట, కొబ్బరి తోట అలాంటివి ఉన్నాయి. అక్కడ ఇద్దరు అడాప్ట్ చేసుకుని దాంట్లో ఏమవుతుందో చూస్తే మనకి గవర్నమెంట్ చేయక్కర్లేదు, మనంతటి మనమే మన ఊరిని మనం బాగు చేసుకోగలుగుతాం. ఇది నా రిక్వెస్ట్. దయచేసి కార్యకర్తలందరూ కూడా మహేష్ బాబుని ప్రేమించిన వాళ్ళందరూ కూడా నాతో సహా దయచేసి ఏదో ఒక ఏరియా అడాప్ట్ చేసుకుని మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మనకి 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టుకుని 1 రూపాయి ఆ కమ్యూనిటీకి ఖర్చు పెడదాం. ఇది నా కోరిక. దయచేసి యాక్సెప్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నాను. నమస్తే. ఇందిరా. హ్యాపీ బర్త్డే మై డియర్ లవింగ్ మహేష్ బాబు. ఎప్పటికీ నువ్వు నిండు 100 ఏళ్ళు జీవితంలో హ్యాపీగా ఉండాలి. నువ్వు నీ ఫ్యామిలీ అందరం నీ నీడలో మేము అందరం ఉండాలి. ఈరోజు 50వ వసంతాలు జరుపుకుంటున్న ఫ్రెండ్స్ మహేష్ బాబు గారికి, అలాగే ఈ కింద సంవత్సరం 2024లో నా కొడుకు పుట్టాడు. మహేష్ బాబుకి 50 ఇయర్స్, నా కొడుకుకి ఫస్ట్ ఇయర్ ఈరోజు. అలాగే మహేష్ బాబు ఆశీస్సులు అయ్యి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. పెద్ద బ్లాక్ బస్టర్. పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. బ్లడ్ ఇచ్చి యూత్ లానే ఎంకరేజ్ గా ఉంటే బాగా సపోర్ట్ గా ఉంటది. ఇలా మంచి పనులు ఎన్నో చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. చాలా ఆనందం. మీరు వచ్చే సంవత్సరం కూడా మహేష్ బాబు గారు మళ్ళీ బ్లడ్ ఇస్తారా? మళ్ళీ ఇస్తాం. మంచి కార్యక్రమాలు చేస్తే దేనికైనా ముందుంటాను అంటారు మీరు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ ఛానల్ వరకు మా అభినందనలు అండి. అందరికి
ఈ మా యొక్క 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. ఇట్లు ఈ కార్యక్రమం చేస్తుంది BCH అప్పారా గారు, సరస్వతి పార్క్. ఓకే సార్, అందరూ ఆహ్వానితులే దీనికి. ఈ కార్యక్రమం వాసుపల్లి గణేష్ కుమార్ గారు అధ్యక్షతన జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క అభిమాని మాకు అన్ని విధాలుగా సహకరించి ఇప్పుడు దాదాపు మేము ఊహించిన దానికన్నా యూత్ మంచి సపోర్ట్ చేసి రక్తదానం చేస్తున్నారు. ఇట్లా మా మిత్రులు చెప్పినట్టు అన్ని దానాల కన్నా రక్తదానం కన్నా ఒక ప్రాణం పోయాలని ఒక రకమైన తృప్తితో ప్రతి ఒక్క కుర్రోలు యూత్ కూడా మామూలు అవ్వచ్చు, కానీ 50 ఏళ్ళు దాటి వృద్ధ వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి మేమిస్తాం అంటూ ఉర్రుతో వెలిగించి మహేష్ బాబు కోసం, గట్టమైన వంశం కోసం వాళ్ళు ముందుకు వచ్చి రక్తం ఇస్తున్నారు. దాంతోపాటు బ్లైండ్ అయినా సరే, తనకు కళ్ళు లేకపోయినా సరే ఒక్కసారి ఆయన కూడా బ్లడ్ ఇస్తున్నాడు. అంటే అందరితో పాటు ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు మీద ఉన్న అభిమానం ఏంటో అనేది ప్రతి ఒక్కరూ తెలియపరుచుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు వచ్చి ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయ సహకారం అందించిన ఎన్ రాంబాబు గారికి, ఈ కార్యక్రమం నేను ఇక్కడ జరపడానికి ప్రధాన కారణం నా మిత్రుడు విజయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను.